హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. ఈనాటి మన ఎపిసోడ్లో మనం వినబోతున్నాం సూపర్ డూపర్ లవ్ రొమాంటిక్ స్టోరీ. సూర్యదేవర రామ్మోహన్ రావు గారు ఎంతో చక్కగా రచించిన పెళ్లి కొడుకు లేచిపోయాడు. అయితే ఇంతవరకు స్టోరీ ఎక్కడి వరకు వచ్చింది ఏంటి అనేది కొంచెం మీకు అటు ఇటుగా మిస్ అయినట్టు అనిపిస్తే దయచేసి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. మీకు అన్ని ఎపిసోడ్స్ అందులో ఉంటాయి. అంతేకాకుండా రత్నం గారు ఒక కామెంట్ పెట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రత్నం గారు, మీరు కామెంట్ పెట్టినందుకు అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇంకొకటి, మీరు పెట్టిన కామెంట్ కూడా నాకు చాలా నచ్చింది. మీరేమంటున్నారంటే, ముందు మీరు చదువుతున్న స్టోరీ చాలా బావుంది. ఇప్పుడు కూడా అలాగే చదవండి. మధ్యలో కొంచెం వేరే వేరే మాటలు అంటుంటే స్టోరీ కొంచెం డైవర్ట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది అని అన్నట్టుగా అన్నారు. నిజం చెప్పాలంటే నాకు కూడా సేమ్ అదే ఫీలింగ్ అండి. కాపోతే మీకు తెలుసు గదా! ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. కాపీరైట్స్ అని, తర్వాత ఇంకా ఓన్ కంటెంట్ అది రకరకాలుగా ఉంటాయండి బాబు. యూట్యూబ్ నడిపే వాళ్ళకి అవన్నీ తెలుస్తూ ఉంటాయి. సో, ఎనీవే ఇక నుంచి మొత్తం స్టోరీనే మనం స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా టోటల్‌గా చదివేసుకుందాము. ఏమాత్రం డిస్టర్బెన్స్ లేకుండా. అండ్ స్టోరీ స్టార్ట్ చేయబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే, మీకు కనుక ఎవరికైనా యూట్యూబ్ ఛానల్స్‌లో ఇలాగే కంటెంట్స్ కావాలి అనుకుంటే, మీ స్టోరీస్ కూడా మీరు ఆహ్, ఆడియో బుక్స్ లాగా మార్చాలి అనుకుంటే, మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. తప్పకుండా నేను నా వాయిస్‌ని మీ స్టోరీస్‌కి ఇస్తాను. అండ్ ఇఫ్ ఎనీ కమర్షియల్ యాడ్స్ కానీ, మీ బిజినెస్ యాడ్స్ కానీ, ఎలాంటి యాడ్స్ అయినా సరే, ఏ కంటెంట్ అయినా సరే, తప్పకుండా నేను మీకు వాయిస్ సర్వీస్ ఇస్తాననమాట. సో, మీరు నాకు కామెంట్ బాక్స్‌లో మెసేజ్ చేసి మీ నంబర్ పెడితే నేనే తప్పకుండా మీకు కాల్ చేసి మాట్లాడతాను. కానీ కామెంట్ బాక్స్‌లో తప్పకుండా మీ నంబర్ పెడితేనే నేను మీకు ఫోను చేసి తప్పకుండా మాట్లాడతాను. ఓకేనా? అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వెళ్ళిపోదాం. పెళ్ళికొడుకు లేచిపోయాడు. మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా టోటల్ స్టోరీని వినండి. అండ్ మీ కామెంట్స్ అండ్ మీ లైక్స్‌తో దయచేసి నన్ను ఎంకరేజ్ చేయండి. బంగ్లా నిండా జనాలున్నా తుఫాన్ ముందు ప్రశాంతతలా ఎంతో నిశ్శబ్దంగా ఉంది. రత్నాకర్ రావు హాల్లో రిలాక్సంగా చైర్లో కూర్చునున్నాడు. అతనికి దగ్గరలో బాడీగార్డ్స్ నిలబడున్నారు. రత్నాకర్ రావు చూపు ఎవరి మీద లేదు. గాలికి రెపరెపలాడుతున్న కిటికీ పరదాల్లోంచి ఆకాశాన్ని చూడ్డానికి ప్రయత్నిస్తున్నాడు. ఆకాశంలోని తెల్లని మబ్బుల గుంపులు ఇలా కనిపించి మరో నిమిషంలో అలా మాయమైపోతున్నాయి. అతనికి మాటిమాటికి కొడుకు గుర్తొస్తున్నాడు. ఆ గుర్తు రావడంలో ఏదో ఒక పెద్ద భావమే లేదు. బాధగా, విషాదంగా, క్రోధంగా, అనుమానంగా ఏ భావము స్థిరపడటం లేదు. అలాగని వదలడమూ లేదు. ఈ నియోజకవర్గ ప్రజలందర్నీ తీర్చిదిద్ది ఒక తాటి మీద నడిపించాల్సిన తను, తన కొడుకు తన మాట వినేలా చూసుకోలేకపోయాడు. కొడుకు ఎక్కడున్నాడో కూడా కనిపెట్టలేకపోతున్నాడు. ఎంత పదవిలో ఉంటే మాత్రం ఏం ప్రయోజనం? కొడుకు పారిపోయాడని ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి. తను చూసిన సంబంధంలో ఏం లోపం ఉందని? బంగారం లాంటి పిల్ల, పరువు ప్రతిష్టలున్న కుటుంబం. ఈ సంఘటనల మూలంగా రాజగోపాలానికి విరోధమైపోయాడు. మొదట్నుంచి రాజగోపాలానికి తన కుటుంబానికి మంచి సంబంధాలే ఉండేవి. మంచికి చెడుకి రాకపోకలు ఉండేవి. ఇప్పుడు వీడు చేసిన పని మూలంగా ఆగర్భ శత్రువుల్లాగా తయారయ్యారు. అన్నింటిని మించి తన మీద పట్టుదలతో రాజగోపాలం రాజకీయాల్లోకి ప్రవేశించే ప్రయత్నాల్లో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. ఇంతకాలం అతను తనకి అండగా నిలబడతాడే తప్ప ప్రత్యక్షంగా పాలిటిక్స్‌లో లేడు. అతను తనకి ప్రత్యర్థిగా నిలబడాలనుకుంటున్న వార్త నిజమైతే తను రాజకీయాల్లో మట్టికొట్టుకుపోయినట్లే. అతని కుటుంబానికి మొట్టమొదటి నుంచి ఉన్న హంగు, పలుకుబడి ఇవన్నీ అతన్ని విజేతగా నిలబడతాయి. తప్పదు. అయినా తను పెళ్లి రోజు మాట తూలకుండా ఉండాల్సింది. అతను అన్నాడు, తాను అన్నాడు. నలుగురిలోనూ అనుకున్న విషయాలు కాబట్టి వెనక్కి తగ్గి ఉండలేకపోతున్నాడు. హాల్లో ఫోన్ గనగనా మోగింది. బాడీగార్డ్స్ వెళ్లబోయారు. ఇంతలో స్నేహ నేను తీస్తాను అని వెళ్ళింది. అవతలి వైపు స్వరం వినగానే ఆమెలో ఆశ్చర్యానందాలు చోటు చేసుకున్నాయి. అన్నయ్య అని గట్టిగా అరిచింది ఉద్వేగంతో. అంతే, ఎక్కడి వాళ్ళక్కడ అలర్ట్ అయిపోయారు. రత్నాకర్రావు సైగనందుకొని ఫోన్ నెంబర్ ట్రాప్ చేయడానికి ఒకతను బయటకు దూసుకుపోయాడు. క్షణాల్లో కుటుంబ సభ్యులు ఫోన్ దగ్గర చేరిపోయారు. అన్నయ్య, ఎలా ఉన్నావు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఇన్నాళ్ళు ఎందుకు కనిపించలేదు? అసలెందుకు వెళ్ళిపోయావు? మేమందరం ఎంత దిగులుగా ఉన్నామో తెలుసా? అమ్మకి ఒంట్లో బాగాలేదు. ఇన్నాళ్ల నుంచి అన్నయ్య లేని లోటు ఫీల్ అయిన స్నేహ ప్రశ్నల మీద ప్రశ్నలడుగుతోంది. అవతల నుండి సంజయ్ చిన్నగా నవ్వి నన్నేమైనా మాట్లాడనిస్తావా అని అన్నాడు. చెప్పనయ్యా అంది స్నేహ.
నేను బాగానే ఉన్నాను. హైదరాబాద్లో ఉన్నాను. బహుశా డాడీకి తెలిసే ఉంటుంది. ఇంటికొచ్చేయన్నయ్యా. ఇప్పట్లో రాను అన్నాడు సంజయ్. ఏ, అలాగైతే నేను నీతో వచ్చేస్తాను. నీకంత కష్టమెందుకు? డాడీ ఊరుకుంటారా? అవును, ఆయనేమైనా మారారా? ఇప్పుడైనా పిల్లల అభిప్రాయాలకి విలువ ఇవ్వాలని తెలిసుంటుందా? ప్యారలల్ ఫోన్లోంచి వింటున్న రత్నాకర్రావుకి ఆపుకోలేని కోపం వచ్చింది. మారుతాన్రా. నీలాంటి కొడుకును కన్నాక ఇంకెంత కఠినంగా ఉండాలో తెలిసొస్తుంది. ఒక్కడే కొడుకువని గారాబం చేసి నెత్తికెక్కించుకున్న దానికి తగిన ఫలితం చూపిస్తున్నావు. అవతల లైన్ కట్టయిందన్న విషయం గుర్తించకుండా మాట్లాడేస్తున్నాడు రత్నాకర్రావు. ఇంకా ఊరుకోండి మీరు. ఏదో ఒక రకంగా వాడు ఫోన్ చేసింది చాలక ఇలా మాట్లాడితే వాడింకేమొస్తాడు? ఫోన్ పెట్టేశాడమ్మా, స్నేహ నిస్పృహగా అంది. బాబుని చూసి ఇన్నాళ్లయింది. కనీసం వాడి గొంతు విని సంతృప్తి పడదామనుకుంటే అది కూడా లేకుండా చేశారు మీరు, నిరసనగా అంది ప్రభావతి. వాడేమన్నాడో విన్నావా? నేను మారానా అని అడుగుతున్నాడు. నేను వాడభిప్రాయాల్ని గౌరవించాలా? నా అభిప్రాయాల్ని వాడు గౌరవించాలా? కన్న తండ్రి మీద కన్న కొడుక్కి నమ్మకం లేకపోతే ఎలా? నేను నా కొడుక్కి మామూలు సంబంధం తీసుకొస్తానా? ఆస్తి అంతస్తు లేని ఇంట్లో పిల్లని తీసుకొస్తానా? వాడు సుఖపడాలనే గదా పెద్ద సంబంధం తెచ్చింది. డాడీ, మీరు కోపం తెచ్చుకోనంటే చెప్తాను. అన్నయ్యకి మొదట్నుంచి మీరు చూసిన సంబంధాలు నచ్చలేదు. అసలు ఈ సిస్టమ్ అంటేనే ఇష్టం లేదు. పెళ్లికి ముందే అమ్మాయికి అబ్బాయికి ఒకరి పట్ల ఒకరికి అవగాహన ఉండాలని నాతో అనేవాడు. ఏంటమ్మా అవగాహన? మీ అమ్మకి నాకు ఏం అవగాహన ఉంది? పెళ్లి పిడల వరకు ఒకరినొకరు చూసుకోలేదు. ఏ, మేమిద్దరం హాయిగా లేవా? ఇప్పటి తరం వేరు డాడీ. తప్పదన్నట్లు అడ్జస్ట్ అయ్యేవారు మీ తరంలో. కానీ ఇప్పుడలా కాదు. ముందే ఒకరిష్టాలు ఒకరు తెలుసుకుని బలహీనతల్ని క్షమించుకొని అభిప్రాయాలన్నింటినీ మన్నించుకుని స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నారు. ఇవన్నీ నీకు నూరు పోసాడా? అనుమానంగా అడిగాడు రత్నాకర్రావు. ఆహా, అదేం లేదు డాడీ. అప్పుడప్పుడు నాతో చెప్పేవాడు. అదే నేను మీకు చెప్తున్నా. అయినా అన్నయ్య బయట కఠినంగా కనిపిస్తాడు. తను చాలా సెన్సిటివ్. ఎప్పటికైనా ఇంటికి తిరిగి వస్తాడు. వస్తాడు? రాడా? రాకపోయినా రప్పిస్తాను. అప్పుడు తెలుస్తుంది నా పట్టుదలేంటో, పంతంగా అన్నాడు. ఇంకా పట్టుదలేంటండి? వాడు రావడం మనకు ముఖ్యం. వచ్చాక వాడిష్ట ప్రకారమే కానిద్దాం. పంతానికి పోయి వాడి మనసును పాడు చేయడం భావ్యం కాదు, ప్రభావతి అంది బాధని దాచుకుంటూ. కొడుకు చేసింది మంచో చెడో ఆమెకు తెలీదు. తెలిసిందొక్కటే, ప్రేమ. ఆ ప్రేమే కొడుకు ఇష్టాయిష్టాల్ని మన్నించేలా చేస్తుంది. అతని భావాల్ని గౌరవించేలా చేస్తుంది. పైకి ఉంకొట్టాడే గాని రకరకాల పథకాలు వేస్తూ ఉండిపోయాడు రత్నాకర్రావు. సార్, బాబు ఫోన్ చేసింది పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి అని గార్డ్ చెప్పాడు పరిగెత్తుకుంటూ వచ్చి. సిటీ బస్ విండోలో కూర్చుంది సౌజన్య. ఉదయం 9 గంటలవుతోంది. సంజయ్ పనుందని 7 గంటలకే వెళ్లిపోయాడు. అందుకే తను సిటీ బస్లో బయలుదేరింది. ఇక్కడ్నుంచి తను పనిచేసే ఫ్యాషన్ సెంటర్కి గంట ప్రయాణం. బస్లో విండో పక్కన కూర్చొని జనాల్లోకి జారుకోవడం ఆమెకి ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చిన అలవాటు. ఊపిరి సలపని అభిమానాలు, ఆప్యాయతల నుంచి విపరీతమైన సందడి, సుఖాల నుంచి విసిరేసినట్లు హఠాత్తుగా ఒంటరి జీవితంలోకొచ్చిపడింది. సమూహంలో ఒంటరి. ఒక్కోసారి దిగులుగా అనిపిస్తుంది. అన్నీ విడిచి ఇంటికి వెళ్ళిపోదామని అనిపిస్తుంది అప్పుడప్పుడు. ముక్కు మొహం తెలియని వ్యక్తితో పెళ్లి కుదిర్చారు. అతను ఎలాంటివాడో, అతనుకున్న అలవాట్లేంటో తెలియకుండా పెళ్లి చేసుకుని తరువాత జీవితాంతం తీరిగ్గా ఏడుస్తూ కూర్చోవడం ఇష్టం లేకనే కదా పెళ్లి సమయంలో పారిపోయొచ్చింది. అయినా ఇప్పుడు మళ్ళీ అందర్నీ చూడాలనిపిస్తోంది. అశాంతిగా, ఏడుపొస్తున్నట్లుగా ఉంది. ఇంతకాలంగా సంజయ్ దగ్గర బయటపడకూడదని బింకంగా అల్లరి నటిస్తూ ఉండిపోయింది. కాని ఈ మధ్యే తనకి ఎవరూ లేరు, ఒంటరి అన్న ఫీలింగ్ వస్తుంది. ఆమెకి కృష్ణశాస్త్రి భావుకథ గుర్తుకొచ్చింది. నాకు విశ్వాస తాళామృతాలు కలవు, నాకు కన్నీరు సరలు దొంతరలు కలవు, నా కమూల్యమపూర్వమానందమొసగు నిరుపమ నిశాంత దుఃఖపు నిధులు కలవు. మనసులో పాడుకుంటూ విషాదంగా నవ్వుకొంది. స్టాప్ రావడంతో దిగింది. విజయవాడలో 2 కమర్షియల్ కాంప్లెక్స్లు, బందర్ రోడ్లో 4 స్టార్ హోటల్, కంచికచర్ల, నందిగామ, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట లాంటి ఒక మాదిరి టౌన్స్లో రకరకాల వ్యాపారాలలో కోట్లాది రూపాయల టర్నోవర్ తిరుగుతున్నా రాజగోపాల ముఖంలో కళ ఏ కోశానా లేదు. పెళ్లికూతురు లేచిపోయింది. పెళ్లికూతురు తన కూతురు గనక అదొక అవమానం. పెళ్లికొడుకు లేచిపోయాడు. అది రెండో అవమానం. తనకి తన కూతురికి ఏం తక్కువని పెళ్లికొడుకు లేచిపోయాడు. అవమాన భారంతో కుంగిపోతున్నాడు. రాజగోపాలం, ఆయన బంధుమిత్రులు, అనుచరులు
ఆయనతో పాటు దిగాలు పడిపోయారు. అందులో కొందరు ఆవేశపరులు. ఇంతకింతకు రత్నాకర్రావుని ఓడించి తీరాలని కారాలు మిరియాలు నూరుతున్నారు. త్వరలో రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ టికెట్ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్ గానైనా నిలబడి గెలిచి రత్నాకర్రావుకి గుణపాఠం నేర్పాలనే పగ ప్రతీకారాలతో రగిలిపోతున్నాడు. అయితే రాజగోపాలం నుంచి ఏ విధమైనటువంటి ఉత్తర్వులు రాకపోవడంతో లోపలే రగిలిపోతున్నారు. హైదరాబాద్లో సౌజన్య కోసం అన్వేషణ సాగిస్తూ రాజగోపాలం అనుచరులు, తమ్ముళ్ళు హరగోపాలం, వేణుగోపాలం 2 రోజుల క్రితం పంపిన వార్త రాజగోపాలంని మరీ కృంగదీసింది. రత్నాకర్రావు కొడుకు సంజయ్ హ్యాపీగా కులాసాగా హైదరాబాద్లో తిరుగుతూ కనిపించాడన్నదే ఆ వార్త. బంగ్లా లోపల కుటుంబ సభ్యుల మనసుల్లో విచారం, బంగ్లా బయట ఉన్న అనుచరుల్లో ఆగ్రహావేశాలు. ఎట్టి పరిస్థితుల్లోనూ లేపోపేకోని లేపెయ్యాలి అని ఒక అనుచరుడు పగ ప్రతీకారాలతో రగిలిపోతున్నాడు. పక్కనున్న వాళ్లు అతనన్న పదం అర్థం కాక అతనికేసి విస్తుపోతూ చూశారు. సడన్ గా వీడేమిటి వెరైటీ భాషలో మాట్లాడుతున్నాడు అని. లేపోపేకో అంటే ఏమిటి? మరదే నాకు చెట్ట చిరాకు కలిగించేది. లేపోపేకో అంటే లేచిపోయిన పెళ్లి కొడుకు. ఎదురుగా ఉన్న వాళ్ల మీదే కాక తన మీద తను కూడా చిరాకు పడిపోతూ కాసుడుతున్నట్లుగా అన్నాడతను. ఓహో, అదా సంగతి. అయ్యా, నీకే కాదు, మాక్కూడా ఉంది అలా చెయ్యాలని. మనకే కాదు, మన మొగులూరు గ్రామ ప్రజలకి, మున్నలూరు, కునికపాడు, చెవిటికలు గ్రామాల ప్రజలకు కూడా అదే ఉద్దేశమే ఉంది. అంత మాత్రాన చైనా, తైవాన్ దేశాల భాష మాట్లాడక్కర్లేదు. అదేదో బాబుగారి సినిమాలో తీతా అని తీసేసిన తహసీల్దార్కి పేరు పెట్టినట్లు పెట్టనక్కర్లేదు. నీ లెవెల్కి బాపురమణుల భాష అక్కర్లేదు. మరొకడన్నాడు అదే స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ. కత్తులు నూరి పెట్టుకున్నాం, కర్రలు తయారు చేసుకున్నాం, బరిసెలు సిద్ధం చేసి పెట్టుకున్నాం. అయ్యగారి ఆర్డర్స్ లేకే ఆగిపోయాం. ఇంకొకడు అన్నాడు, అరే, నాకో విషయం ఇప్పటికీ అర్థం కాలేదు. మన అమ్మాయి గారు ముత్యాల ముగ్గులో సంగీతలా, జీన్స్లో ఐశ్వర్యరాయ్లా, ఊరికి మొనగాడులో శ్రీదేవిలా ఉంటది గదా. ఒక్కతే కూతురు గదా. అయ్యగారికి బొచ్చడాస్తులున్నాయి గదా. చదువుకుంది గదా. తెలివిగలది కదా. కొండమీది కోతి కావాలన్నా తన కూతురు కోసం తెచ్చిచ్చే మన అయ్యగారున్నాడు గదా. అడిగితే ప్రాణాలైనా ఇచ్చే చిన్నయ్యగారులు హరగోపాలం, వేణుగోపాలం గారులున్నారు కదా. ఎందుకనా పెళ్లి కొడుకు లేచిపోయాడు? తలకొక్కుంటూ అన్నాడతను అయోమయంగా ఆకాశంలోకి చూస్తూ. అదలా ఉంచు, రత్నాకర్రావు గారు కూడా కోటీశ్వరుడే గదా. ఆయనక్కూడా ఒకడే కొడుకు కదా. రోజాలో అరవింద్ స్వామిలా, సమరసింహారెడ్డిలో బాలకృష్ణలా, బొబ్బిలి రాజాలో వెంకటేష్లా, బావగారు బాగున్నారాలో చిరంజీవిలా ఉన్నారు కదా. మరెందుకు మనమ్మాయి గారు లేచిపోయారు? మరొకడి సందేహం. మరందుకే వాళ్ళు లేచిపోయింది. ఎందుకు? సంగీతలా, ఐశ్వర్యలా, శ్రీదేవిలా ముగ్గురిలాగా రకరకాలుగా ఉండబట్టి పెళ్లి కొడుకు కంగారు పడ్డాడు. అతనేమో అరవింద్ స్వామిలా, బాలకృష్ణలా, చిరంజీవిలా 3 రకాలుగా కనిపించబట్టే మన అమ్మాయి గారు లేచిపోయారు. ఒకతను గొప్ప నగ్న సత్యం చెప్పినట్టు అన్నాడు. నోరు ముయ్యండహే, అది కాదసలు కారణం. ఈ రోజుల్లో ఒకరితో ఒకరు గంటల తరబడి మాట్లాడుకోందే, ఎవరిళ్లకు వాళ్లు వెళ్ళాక ఉత్తరాలు రాసుకోందే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. ఇదివరకు ఎవరెంత కట్నం తీసుకుంటే అంత గొప్ప. ఇప్పుడు కట్నం అడిగేవాణ్ణి, ఇచ్చేవాణ్ణి ఇద్దర్నీ అసహ్యంగా చూస్తున్నార్రా. కుర్రాళ్ళు, కుర్రపిల్లలు మారిపోయార్రా. మారంది పెద్దోళ్లే. ఇది అసలు కారణం. ఇంకొకడు తీర్మానించేశాడు. అంతలో లోపల్నుంచి కబురొచ్చింది. అయ్యగారు రాజగోపాలం గారు రాజకీయాల్లోకి సీరియస్ గా కాలు పెట్టబోతున్నట్లు. ఆయన కోపాన్ని అలా బయటపెట్టారని బయటున్నవాళ్లు తెలుసుకుని మహదానందపడిపోయారు. మొగులూరు అంగన్వాడీ కాంట్రాక్టు నాది అన్నాడొకతను. మున్నలూరు తారు రోడ్డు కాంట్రాక్టు నాది. పెరకలపాడు చెక్ డ్యాము నాది. చందర్లపాటు డొంగరోడ్డు కాంట్రాక్టు నాది. రామన్నపేట లైబ్రరీ బిల్డింగ్ నాది. ఇలా తలా ఒకడు ఒక్కొక్క రకంగా తమ అయ్యగారు ఎమ్మెల్యే అయితే వచ్చే కాంట్రాక్ట్స్ ని పంచేసుకుంటున్నారు. ఇంజనీరింగ్ కాలేజ్ ఎవరిదిరా? ఒరేయ్, దానికి ఎసరెట్టకో. అది ఎమ్మెల్యే అయ్యే మన అయ్యగారిది. సరే, ఆయన పెద్దాయన గదా, అది ఆయనకే వదిలేద్దాం అని అనుకున్నారు. ఎంత దారుణంగా మారిపోయాయిరా రాజకీయాలు. ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యేది ప్రజాసేవ చేయడానికి కాదన్నమాట, ప్రజల ధనాన్ని పంచుకోవడానికన్నమాట అన్నాడొకతను. మరంతే, అవినీతి దేశాల జాబితాలో మన దేశానికి 18వ స్థానమట.
ప్రపంచంలోని అత్యంత అవినీతి చోటు చేసుకున్న దేశాల జాబితాలో మనకి 18వ స్థానం రావడం ఎంత గొప్ప అదృష్టం. ఈ విషయాన్ని లోక్సభలో సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వసుంధరారాజే స్వయంగా చెప్పారు. మన అయ్యగారి ప్రత్యర్థి రత్నాకర్రావు ఎలా కోటీశ్వరుడయ్యారనుకున్నారు? ప్రతి కాంట్రాక్ట్లో కమిషను, టోల్గేట్ కాంట్రాక్టు మరొక్కరికి దక్కనివ్వరు అని వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. బ్రాందీ షాపుల సిండికేట్లో ఆయన వాళ్లకి 50% వాటా. నందిగామ మెయిన్ రోడ్డులో ఒక స్థలం ఈ మధ్య అమ్మకానికి పెట్టారు. ఇంతకీ ఆ స్థలం ఎవరిదనుకుంటున్నారు? మన మొగులూరు చావా రామయ్య గారిది. అది ఆయన పూర్వీకుల నుంచి వచ్చింది. కూతురు పెళ్లి, కొడుకు చదువు కోసమని దాన్ని బేరానికి పెడితే మార్కెట్లో 30 లక్షలు పలికింది. అంతలో వెంకట్రావు అనేవాడు రత్నాకర్రావు గారి దగ్గరికి వెళ్లి, అది నేను కొంటాను, 20 లక్షలకి ఇప్పించండి, మీకు 5 ఇస్తాను, నాకు 5 లాభం అన్నాడు. వెంటనే ఎమ్మెల్యే రత్నాకర్రావు రంగంలోకి దిగి అది నేను కొంటానని చావా రామయ్య గారికి కబురు పెట్టాడు. రామయ్య భయపడిపోయాడు. ఎమ్మెల్యేని కాదంటే ఏం మురుగుతుందోనని. అందుకే 30 లక్షల స్థలాన్ని 20 లక్షలకే ఇవ్వటానికి సిద్ధమైపోయాడు. మరీ ఇంత న్యాయమా అని అడిగాడు ఒకతను. దీనికి పరిష్కారం లేదా? రాజకీయ నాయకుల నుంచి ప్రజలను కాపాడటమెలా? పౌరాణిక కాలంలో చాలామంది రాజులు సమాజానికి తమ దగ్గరున్న ధనం చేత, ప్రజల చేత, అధికారుల నిస్సహాయత కారణంగా వాళ్లు నిరంకుశంగా మన దేశాన్ని పరిపాలించేవారట. సమాజానికి కంటకంగా తయారయ్యేవారట. ఆధ్యాత్మికపరమైన అత్యుత్తమమైన జీవన విధానం కావాలని కోరుకునేవారికి రాజుల చేష్టలు ఇబ్బంది కలిగించేవట. అప్పుడు ప్రజలు దేవుణ్ణి ప్రార్థించారట, మమ్మల్ని మా రాజు నుంచి కాపాడమని. అప్పుడు దైవస్వరూపుడైన ఒక మనిషి ఈ భూమి మీద అవతరించాడట. చేత గండ్రగొడ్డలి ధరించిన ఆజానుబాహుడైన బలిష్ఠుడైన పొడవైన ఆ వ్యక్తి 21 సార్లు భూప్రదక్షిణ చేసి ప్రజలపై చెడుగా ప్రవర్తించే రాజుల్ని వెతికి వెతికి మరీ అంతమోదించాడట. ఆయన గొడ్డలి దెబ్బకు అన్యాయం చేసే రాజులంతా కూలిపోయే వృక్షాల్లా కూలిపోయారట. ఆ విధంగా ప్రజలు శాంతించారట. లోకమంతా ఆనందం, శాంతి, చైతన్యం వెళ్లివిరిశాయట. ఆయనెవరో కాదు, పరశురాముడు. అలాంటిదేదో జరగాలి, అప్పుడు కాని ప్రజలు సుఖపడరు అన్నవారి మాటలకు పూర్తవ్వకుండానే ఉగ్రరూపుడైన రాజగోపాలం బయటకొచ్చాడు. చావా రామయ్య గారిని పిలిపించండి, ఈరోజే రిజిస్ట్రేషన్ పెట్టించండి. నందిగామ మెయిన్ రోడ్లో ఉన్న ఆయన స్థలాన్ని మనం కొంటున్నాం ఊరుమురిమినట్లుగా అన్నాడు రాజగోపాలం. అక్కడున్న ఆయన అనుచరులంతా కొద్ది క్షణాలు దిగ్భ్రాంతికి లోనై ఆ వెంటనే తేరుకొని ఆనందంతో ఉరుకులు పరుగులు తీశారు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ రాజకీయ విషయాలన్నీ పక్కన పెడితే ఆ తర్వాత సంజయ్, సౌజన్య వాళ్ల లైఫ్ ఎలాంటి మలుపు తిరుగుతుంది, మరి వాళ్ల మనసులో ఒకరి పట్ల ఒకరికి ఉన్న ప్రేమని వాళ్ళు చెప్పుకుంటారా లేదా, అసలు కథ ఎలాంటి మలుపు తిరగబోతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ తప్పకుండా వినాల్సిందే. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియజేయండి. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. మరో సూపర్ ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందుంటుంది మీ సరిత. అంటిల్ దెన్, take care and have a nice day.